సంవత్సరము సేవ చేసిన తర్వాత కెనడా దేశంలో ఇదంతా ఎట్లుంటుంది అని చెప్పేసి నేను కూడా మళ్ళీ పని చేద్దామని బయలుదేరిన. దేవుడు పిలువనప్పుడేమో చాలా ఆఫర్స్ వచ్చినాయి. దేవుడు పిలిచిన తర్వాత ఎక్కడ అప్లై చేసినా మళ్ళీ ఉద్యోగం వస్తలేదు. ఏంది వస్తలేదు, కారణం ఏంటిది? ఉద్యోగం చేసుకుంటే కూడా సేవ చేయవచ్చు కదా అని చాలామంది ఉచిత సలహాలు ఇస్తారు కదా. దేవుడు మనల్ని పిలిచింది ఫుల్ టైం మినిస్ట్రీకి, పార్ట్ టైం మినిస్ట్రీకి కాదు. పార్ట్ టైం అంటే ఆదివారం అని చెప్పి వెళ్ళిపోతారు, మళ్ళీ రారు, మళ్ళీ ఆదివారం కనిపిస్తారు. వీళ్ళు పార్ట్ టైం వాళ్ళు. కానీ 24 గంటలు ఫుల్ సర్వీసులు ఉన్న వాళ్ళు ఫుల్ టైం, రాత్రి పగల, మంగళవారం, గురువారం, శుక్రవారం ఇవన్నీ చేస్తే ఫుల్ టైం మినిస్ట్రీ అంటుంది. అయితే నేను ఒక బ్రదర్కి ఫోన్ చేసిన, అంకుల్ నేను చాలా జాబ్స్ అప్లై చేస్తున్నా, ఎందుకంటే ఈ దేశంలో బ్రతకాలంటే కష్టం కదా, రెంట్ కట్టుకోవాలి, అవి కట్టుకోవాలి, మరి నేను కూడా పని చేసుకోవాలి కదా. మరి నేను సేవ అయితే చేస్తున్నా, దేవుని మర్చిపోను, చేస్తాను సేవ. మనుషులను లాగా ఆలోచిస్తాం మనం కొన్నిసార్లు అని అంటే, అయ్యో అట్లా సరే ప్రార్థన చేయించుకుందాం. ఆయన ఏమన్నాడు అని అంటే, నీకు అసలు ఉద్యోగమే రాదు అన్నాడు. ఏమన్నాడు? నీకు అసలు ఉద్యోగమే రాదు అన్నాడు. నీకు ఎట్లా కోపం వస్తుంది? వస్తుందా రాదా? ఇప్పుడు మీకు నచ్చింది చెప్పలేదు అనుకో, ఏమొస్తుంది? కోపం వస్తుంది. నాకు కూడా మీలాగానే కోపం వచ్చింది. ఏంది అంకుల్ మీరు ప్రార్థన చేయమంటే మీరేమో ఉద్యోగం రాదంటే, లేదయ్యా అసలు ఉద్యోగం దేవుడు నీకు పెడితే అది ఇడిచిపెట్టేసి ఇంకో ఉద్యోగం అంటే ఏంటి అని. అసలు ఉద్యోగం దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన పరిచర్య, ఆయన పిలుపు, ఆయన ఏర్పాటు నువ్వు పక్కకు పెట్టి నీ జీవనోపాధి కోసం నువ్వు పరిగెత్తాలనుకుంటున్నావు. నిన్ను పోషించాడా సునీల్? ఇట్లనే అన్నాడు, నిన్ను పోషించాడా సునీల్ దేవుడు? అవునంకుల్ పోషిస్తాడు. నీకు ఆ విశ్వాసం ఎందుకు లేదు? నీకు ఆ నమ్మకం ఎందుకు లేదు దేవుడు పోషిస్తాడా అని అంటే? అవును కానీ అని అంటే, అవును ఈయన ఏం చెప్పద్దు, దేవుడే నిన్ను పోషిస్తాడు పో అన్నాడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇక మళ్ళీ ఉద్యోగం ప్రయత్నం చేయలే. హల్లెలూయా. దేవుడే అద్భుతంగా అన్ని నా ఇంటికే పంపిస్తుండే. కొట్టండి గట్టిగా చెప్పట్లు. అప్పుడు అనిపిస్తుంది మనం కొన్నిసార్లు మనుషులం కదా, మనుష్య ప్రయత్నం అంటారు. మనుష్య ప్రయత్నం లేదు, ఏం లేదు. దేవుడు ఇవ్వాలనుకుంటే ఎవరితోటి ఇస్తాడు, దేవుడు ఎవరినో పంపిస్తాడు. ఆకాశ పక్షులు వాటిని పోషిస్తలేడా? మీరు చింతించుట ఎందుకు?